అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు అడిగిన కొన్ని డ్రెస్సెస్ అయితే ఆర్డర్ అయితే పెట్టాను. 1000 వరకు లోపల ఉన్న మంచి డ్రెస్సెస్ చూపించమన్నారు కదా. సో మంచి రివ్యూస్ ఉన్నవి చూసి పెట్టాను, అవైతే వచ్చాయి. సో వాటి బేస్డ్ మీకు రివ్యూ అయితే ఇవ్వాలనుకుంటున్నా. వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇది ఒకటి ఫస్ట్ వచ్చేసి ప్లాజో సెట్ అనమాట. సో ఇది ఒకటి మనకు ప్రీవియస్గా వైట్ అండ్ పింక్ చూపించాను, చాలా బాగుండేది అది. సో ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ కలర్ ఆఫ్ వైట్ కి విత్ లేస్ వచ్చింది అనమాట. ఇదన్నీ కూడా ఇలా చెంకి వర్క్ అయితే వచ్చింది, దుపట్టా బాటమ్ కూడా వచ్చింది. సో ఇది ఓపెన్ అయితే చేసేద్దాము. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా సెట్ అండి. ఇది అంటే మీ 1000 వరకు అని పెట్టారు కాబట్టి, అండ్ మీరు పెట్టిన కోడ్స్ బట్టి అయితే నేనైతే ట్రై చేశాను. మీరు నా ఇన్స్టాగ్రామ్ లో కోడ్స్ పంపించచ్చు. ఇదిగోండి, హ్యాండ్స్ కి ఇలా లేస్ వస్తుంది. సో ఇదంతా కూడా సెల్ఫ్ ప్రింట్ వస్తుంది. ఈ ప్రింట్ అనేది దూరం నుంచి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో డ్రెస్ అనేది డీసెంట్ గా చాలా బాగుంటుంది. అండ్ ఇదేమి కాటన్ కాదు, చూడడానికి మనకు అలా కాటన్ డ్రెస్ ఏమో అన్నట్టు అనిపిస్తుంది కదా, కానీ కాటన్ కాదు. సో ఇది వచ్చేసి మంచి ఏమంటారు, జార్జెట్ ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రికే. అండ్ ఇది ఏంటి అంటే మనకు చూడండి, ఫినిషింగ్ వర్క్ అనేది నీట్ గా ఉంది. లైనింగ్ క్లాత్ వచ్చింది, ఇక్కడ వరకు లైనింగ్ క్లాత్ వచ్చింది. ఫినిషింగ్ ఇది ఇప్పుడు సైడ్స్ ఫినిషింగ్ కానీ హ్యాండ్స్ దగ్గర ఫినిషింగ్ కానీ నీట్ గా ఉంది. సో కింద వరకు అయితే ఇలా అయితే వచ్చింది. టాప్ చూడండి, ఇలా అయితే వచ్చింది. నేను పిక్చర్ ఇచ్చేస్తా కదా, చూడొచ్చు. సో మనకి సైజ్ నేను ఎల్ సైజ్ తీసుకున్నాను. సో ఇది షింక్ అయ్యేది అంటూ ఏం ఉండదు దీంట్లో. దీనికి బాటమ్ అనేది ఇదిగోండి, రేయాన్ మిక్స్డ్ సిల్క్ అనమాట. బాటమ్ కూడా చాలా బాగుంది. సో మంచి బటర్ వైట్ విత్ బాటమ్ లో ఇలా ఇలా లేస్ లాగా వచ్చింది. సో బటర్ వైట్, ఇది ఒక డ్రెస్. సో చూడండి, ఇలా అయితే ఉంటుంది. బాటమ్ అంతా కూడా మంచి కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు. ఎలాస్టిక్ బాటమ్ అనమాట, ఎలాస్టిక్ ఉంది నడుము దగ్గర. అండ్ దుపట్టా కూడా ఇదిగోండి, మనకి ఏదైతే ఇక్కడ నెక్ దగ్గర వర్క్ ఇట్లా చూడండి, లేస్ వర్క్ నెక్ దగ్గర కూడా నీట్ గా లేస్ వర్క్ కుట్టారు దగ్గరగా చూడండి. అండ్ బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ కూడా సెల్ఫ్ గా మంచి క్రీమ్ కలర్ లో సెల్ఫ్ వర్క్ లాగా ఇలా అయితే వచ్చింది. ఓకే, మీకు ఇక్కడ సీక్వెన్స్ కనిపిస్తుందా? డ్రెస్ అంతా కూడా సీక్వెన్స్ కూడా ఉంది. ఓకే, విత్ సీక్వెన్స్ చెమ్కీ వర్క్. ప్రీవియస్ గా నేను ఇలాంటి డ్రెస్ తీసుకున్నా, అది వాష్ చేసిన ఏమవలే. దుపట్టా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. లెంత్ వచ్చింది దుపట్టా, కాకపోతే వెడల్పు అనేది ఎక్కువ లేదు, ఇలా డిజైనర్ గా ఉంది. సింగిల్ గా ఇలా వేసుకుంటాం కదా, అలా వేసుకోవాలన్నమాట. దుపట్టా లెంత్ అంటే 2 మీటర్సే వచ్చింది. సో ఇదిగోండి, ఇలా స్టైలిష్ గా ఇలా వేసుకోవాలి. దుపట్టాకి కింద ఇలా ఇది వచ్చింది అనమాట, లేస్ వచ్చింది. ఓకే, లుక్ అయితే ఇలా ఉంది దుపట్టా. ఇది వచ్చేసి డ్రెస్, ప్లాజో సెట్ డ్రెస్ ఇలా అయితే ఉంటుంది. మనకి ఫార్మల్ లుక్ అయితే ఇస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. అయర్న్ అవసరం లేదు, స్టార్చ్ అవసరం లేదు, నీట్ గా లైట్ గా వాష్ చేసుకుంటే చాలు. ఈ రోజు డ్రెస్సెస్ చాలా బాగున్నాయి, వీడియో లాస్ట్ దాకా చూడండి. ఓకే, ఇది ఒక ఫ్రాక్, ఇది కూడా చూడండి. మనకి మంచి వాటిలో వెళ్ళామంటే కొంచెం ప్రైస్ అంటే పెట్టినా మెయిన్ గా ఏంటి, లైనింగ్ క్లాత్ ఫుల్ గా వస్తుంది, మనకి గేరా ఫుల్ గా వస్తుంది. అండ్ ప్యాకింగ్ ఇట్లా కవర్స్ తో కూడా నీట్ గా వస్తుంది. సో ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ విత్ దుపట్టా అనమాట. ఇది లాంగ్ ఫ్రాక్ అండి. ఓకే, బాగుంది. ఓకే, లాంగ్ ఫ్రాక్ అనుకున్నా కానీ ఓకే, నాకు కరెక్ట్ ఎస్ లెగ్స్ వర్క్ వచ్చింది. ఇది నాకు ఎందుకు వెనకాల చూడంగానే బాగుంది అనిపించింది అంటే, ఈ వెనకాల నెక్ పార్ట్ అనేది నీట్ గా వచ్చింది. అండ్ డోరీస్ వచ్చాయి, స్టిచ్చింగ్ అంతా కూడా నీట్ గా ఉంది చూడండి. జిప్ వచ్చింది, అలా బాగుంది. సింపుల్ గా లాంగ్ ఫ్రాక్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఓకే, హ్యాండ్స్ ఇలా వచ్చాయి. హ్యాండ్స్ కొంచెం టైట్ అవుతాయేమో అని అనిపిస్తుంది వేసుకొని. నేను వేసుకున్నప్పుడు పిక్చర్ది కూడా షేర్ చేస్తాను. ఇదిగోండి, హ్యాండ్స్ ఇలా అయితే వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి లైట్ ఆనియన్ పింక్ కలర్ లో డార్క్ కలర్, లేదా లావెండర్ లో డార్క్ కలర్ అనాలా, అట్లా ఏదో డిఫరెంట్ ఆనియన్ పింక్ లో డార్క్ షేడ్ అని చెప్పొచ్చు. సో ఇలా స్ట్రేట్ కట్ వస్తుంది, ఇది ఇలా స్ట్రేట్ వస్తాయి అనమాట. అసలు రేర్ కలర్, మంచి దీంట్లోనే సెల్ఫ్ దుపట్టా అయితే వచ్చింది. దుపట్టా కూడా బాగుంది, మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ చేశారు. థ్రెడ్ వర్క్ అంతా కూడా చాలా బాగుంది. థ్రెడ్ వర్క్ చూడండి, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి నెక్ ఇలా వచ్చి మళ్ళీ కింద ఇక్కడ జిప్ ఇచ్చారు చూడండి. నెక్ అలా వచ్చి జిప్ ఇచ్చారు, డోరీ ఇచ్చారు. ఓకే, డోరీస్ చిన్నగా ఇచ్చారు. సో స్టిచ్చింగ్ అంతా కూడా బాగుంది. ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇక్కడ చూడండి, నెక్ దగ్గర అంతా కూడా వర్క్, చెమ్కీ వర్క్ వచ్చి ఇలా అయితే వచ్చింది. ఈ కలర్స్ అనేవి ఇప్పుడు బాగా ట్రెండ్ ఉన్నాయి. సో చిన్న పార్టీస్కి అలా వేసుకోవచ్చు. సో బాగుంది. అండ్ దీనికి వచ్చిన దుపట్టా వచ్చేసి
దుపట్టాకి ఇలా టాజిల్స్ వచ్చాయి అండ్ దుపట్టా ఇలా సింగిల్గా వస్తుంది. ఓకే, ఇఫ్ ఇంట్రెస్ట్ నన్ను అడిగితే దీనికి దుపట్టా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. ఇలా దుపట్టా వేసేసుకోవచ్చు ఇఫ్ ఇంట్రెస్టెడ్, లేదా దుపట్టాని హాఫ్ సారీలా డిజైన్ చేసుకోవడం అట్లా ఏదైనా చేయొచ్చు. ఈ వర్క్ అయితే చాలా బాగుంది. సో ఈ నడుము దగ్గర అంతా చూడడానికి అయితే ఎల్ సైజే అనిపిస్తుంది. హ్యాండ్స్ ఏమన్నా కొంచెం హ్యాండ్స్ కొందరికి ఏంటంటే హ్యాండ్స్ లావ్ అనిపిస్తే నాకు తెలిసి నాకైతే పడతాయి అనిపిస్తుంది. సో ట్రై చేసిన పిక్చర్ ఉంటే నేను షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రెస్ అనమాట. సో ఈరోజు నేను చూపించిన 4 డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. నేను రికమెండ్ చేస్తాను. ఇంకొక డ్రెస్ కూడా ఉంది, ఓపెన్ చేసినాక చెప్తా. ఇవి చాలా రివ్యూస్ ఉన్నాయి అనమాట. రివ్యూస్ చూసి ఇంక ఇవి రెగ్యులర్గా బాగా హెల్ప్ అవుతాయి అనిపించింది నాకైతే. ఇదిగోండి ఇలా వస్తుంది డ్రెస్. ఓకే, ఇది స్ట్రైట్ కట్ కుర్తీ అనుకున్నా, బట్ కాదు, ఇది స్ట్రైట్ కట్ కుర్తీ కాదు. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా ఇచ్చారనమాట. స్ట్రైట్ కట్ కుర్తీ కాదు, ఫ్రాక్ టైప్ కుర్తీ లాగా కట్స్ వచ్చాయి, బట్ ఫ్రాక్ టైప్ కుర్తీ లాగా లుక్ అనిపించింది కొంచెము. హ్యాండ్స్ కూడా ఇలా బాగానే వచ్చాయి. ఇదిగోండి నెక్ దగ్గర అంతా లుక్ ఇలా అయితే ఉంది. ఇదిగోండి ఇది వచ్చేసి హ్యాండ్, మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే వస్తుంది అనమాట. సో ఇవైతే రికమెండ్ చేస్తాను. ఇది వచ్చేసి రేయాన్ కాటన్ మిక్స్డ్ అనమాట. నార్మల్గా స్టార్చ్ ఏం అవసరం లేదు, రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్గా. అండ్ దీనికి వచ్చిన బాటమ్ వచ్చేసి ఈ ప్యాటర్న్లో అయితే వచ్చింది. బాటమ్ ప్లాజో ప్యాంట్ లాగా వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఎలాస్టిక్ అనమాట. సో డెఫినెట్గా నాకైతే హెల్ప్ఫుల్ అనిపించింది. సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. రఫ్ అండ్ టఫ్ డ్రెస్ అనమాట. సో ఇది వచ్చేసి మంచి లైట్ లావెండర్ వచ్చింది, చాలా బాగుంది అనిపించింది. సో కంప్లీట్గా ఓకే ఇది చూడండి. ఓకే ఇది కూడా ఫ్రాకే అనమాట, లాంగ్ ఫ్రాక్ లాగా. సో ఓకే ఇది నాకు తెలిసి మా పాపకు చాలా నచ్చుతుంది, టీన్ గర్ల్స్కి బాగా నచ్చుతుంది. రెగ్యులర్గా ఇవైతే రఫ్ అండ్ టఫ్ ఉన్నాయండి. ఇట్లాంటి ఫ్రాక్స్ మనకి నియర్ టు 1000 దాకా పడుతుంది. బట్ మనం అదే మార్కెట్లో ఫ్యాబ్రిక్ తీసుకొని నేను స్టిచ్చింగ్ చేపించినా నాకు అంతే ప్రైస్ అవుతుంది. సో మెయిన్గా టీన్ గర్ల్స్కి ఏంటంటే ఇప్పుడు అప్పుడప్పుడు కాలేజ్లో ట్రెడిషనల్ డ్రెస్సెస్కి వెళ్ళాలంటారు కదా, అబ్బా ఈ లంగాలు జాకెట్లు వీటికంటే ఇది బెస్ట్. వాళ్ళకి రఫ్ అండ్ టఫ్ ఉంటాయి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి అంబ్రెల్లా హ్యాండ్స్ వచ్చాయి. చూడండి వర్క్ నెక్ దగ్గర డ్రెస్ దగ్గర అంతా వర్క్. సో మంచి వీడియో అని చెప్తాను నేనైతే, ఎందుకంటే 4 ప్రోడక్ట్స్ కూడా మంచి ప్రోడక్ట్స్ అనమాట. సో ప్రైస్ తగ్గట్టు క్వాలిటీ కూడా ఉంది, క్వాలిటీ ఉంది మెయిన్గా. చూడండి మొత్తం గేరా వచ్చేసి ఎంత పెద్దగా ఉందో. నేను ఇందాకది గేరా చూపించలే కదా, గేరా చూపిస్తాను. కింద వచ్చేసి ఇలా కుచ్చొచ్చింది. ఇవంతా కూడా ఇట్లా స్ట్రైట్ కుచ్చులు. ఫ్రంట్ మాత్రమే ఇలా వర్క్ పీస్ వేశారు, వెనకాల ఏం వర్క్ పీస్ అంటూ ఏం లేదు. అండ్ ఇది నార్మల్గా పైనుంచి పడుతుంది, ఎల్ సైజ్ వాళ్ళకి ఈజీగా పైనుంచి పడుతుంది. లుక్ వైజ్ అస్సమ్ ఉంది. కలర్ చాలా అంటే చాలా బాగుంది, కలర్ చాలా బాగుంది కలర్. సో ఈ డ్రెస్ నేను గేరా చూపించలేదు కదా, నాకు తెలిసి ఇది నేను వేసుకుంటా, అది మా పాపకి ఇచ్చేస్తాను. ఎందుకంటే దీనికి నెక్ పెద్దగా వచ్చింది. ఇది దీని గేరా వచ్చేసి మనకి ఇంత వస్తుంది. ఓకే, అండ్ దీని లోపల లైనింగ్ క్లాత్. వీడియో మెల్లగా చూస్తే నేను మీరు అడిగేవన్నీ కూడా చూపిస్తాను. ఓకే ఇది వచ్చేసి ఏమంటారు దీన్ని, క్రేప్ క్లాత్ వచ్చింది, క్రేప్ లైనింగ్ క్లాత్ వచ్చింది, కింద వరకు వచ్చింది. దీనికి లైనింగ్ క్లాత్ ఏమొచ్చిందో చూద్దాం. మెయిన్గా ఏంటంటే లైనింగ్ క్లాత్స్ స్టిచ్చింగ్ వాటి ప్లేస్లో ఇవి బెటర్ అని చెప్తా. ఇది కూడా క్రేప్ కింద వరకు వచ్చింది. సో దీస్ 2 ఫ్రాక్స్ ఆర్ సో గుడ్. ఇఫ్ మీకు నచ్చితే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. సో నేను వీటి రిలేటెడ్ లింక్స్ అయితే ఇచ్చేస్తాను, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇలా అయితే వస్తాయన్నమాట. అండ్ నేను వేసుకున్న బ్యాంగిల్స్ కూడా మీషోలో బ్యాంగిల్స్, నేను దీని రిలేటెడ్ లింక్స్ కూడా ఇచ్చేస్తాను. ఇవి ఏంటి అంటే కెంపులు పచ్చలు టైప్లో ఉంటాయి, బట్ ఇది ఇలా మనకి కొంచెం రెడ్డిష్ షేడ్ వచ్చింది. బట్ ఓకే ఇలా ఎప్పుడైనా క్యారీ చేయొచ్చు. రెడ్ అండ్ గ్రీన్ కెంపులు పచ్చల టైప్లో అయితే కనిపిస్తాయి అనమాట. సో దీస్ ఆర్ ద బ్యాంగిల్స్. సెట్ ఆఫ్ 2 ఉన్నాయి, సెట్ ఆఫ్ 4 కూడా ఉన్నాయి. సో అన్ని సైజెస్లో ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై అండి. సో ఇది నా వీడియో, మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు వీడియో అయితే మాత్రం నేను రికమెండ్ చేసేలాంటి ప్రోడక్ట్స్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.